ఆది పురుషుడిగా కనిపించిన రెబల్ స్టార్ ఇప్పుడు పరశురాముడిగా విశ్వరూపం చూపించబోతున్నాడు. సందీప్ రెడ్డి వంగ మేకింగ్లో తను చేయబోయే స్పిరిట్ లాంచింగ్కి సర్వం సిద్ధమవుతోంది. జూలై లేదంటే ఆగస్టులో లాంచ్ అన్నారు. కానీ దసరాకే సినిమా మొదలవుతుందని తేలింది. ఈసారి దసరా ఆయుధ పూజకి గన్నులు గ్రెనేడ్లే కాదు, లాఠీలతో పాటు గండ్ర గొడ్డల్ని కూడా రెడీ చేయబోతున్నారు. అంటే తను దైవాంశ సంభూతుడా అంటే కానే కాదు, అలా అని మామూలు మనిషి కాదు. అలాంటి పాత్రని డిజైన్ చేశాడట సందీప్ రెడ్డి వంగ. అయితే దీపికా పదుకొనే పిఆర్ టీం ఈ సినిమాను డ్యామేజ్ చేసేందుకు కథని పాత్రల్ని లీక్ చేసినా పెద్దగా నష్టం అయితే జరుగుతుంది అనేలా పరిస్థితులు మారలేదు. విచిత్రంగా హీరో పాత్ర రివీల్ అవ్వడంతో సడన్గా రెబల్ ఫ్యాన్స్లో ఊపు వచ్చేలా ఉంది. లీకులతో మెల్లగా ముంచేద్దాం అనుకుంటే స్పిరిట్కి అదే ప్లస్ అయ్యేలా ఉంది. అది ఎలాగో చూసేయండి. రెబల్ స్టార్ ప్రభాస్ చేతిలో కత్తి ఉంటే ఎలా ఉంటుంది? గొడ్డలితో తను దాడి చేస్తే ఇంకెలా ఉంటుంది? ఆల్రెడీ బాహుబలిలో రాజుగా కత్తితో తలనరికే సీన్ మతిపోగొట్టింది. 1850 కోట్ల వసూళ్ల వరదని తెచ్చింది. సేమ్ డైరెక్టర్ రాజమౌళి తీసిన ఛత్రపతిలో చిన్న గొడ్డలితో విలన్ తమ్ముడిని చంపే సీన్ అప్పట్లో సెన్సేషన్ అయింది. కట్ చేస్తే ఇప్పుడు కత్తి లాంటి గొడ్డల్ని పట్టుకోబోతున్నాడా? గండ్ర గొడ్డలితో పరశురాముడిగా రెబల్ స్టార్ మారబోతున్నాడా? ఈ డౌట్లకు కారణం దీపికా పదుకునే పిఆర్ టీం చేసిన ఘనకార్యమే అంటున్నారు. స్పిరిట్ మూవీలో ప్రభాస్ పోలీస్ అని మాత్రమే ప్రచారంలో ఉంది. అందులో తన పాత్ర ఏంటి, హీరోయిన్ రోల్ ఏంటి అనేది ఎవరికీ తెలియదు. ఇందులో ఎలాంటి సీన్లు, యాక్షన్లతో పాటు వైలెన్స్ ఎలా ఉంటుందనే క్లూ కూడా ఎవరికీ లేదు. కానీ తనని సినిమాలోంచి తీసేయటం, తనకంటే తక్కువ రేంజ్ ఉన్న తృప్తిని హీరోయిన్గా అనౌన్స్ చేయడంతో దీపిక ఈగో హర్ట్ అయిందన్నారు. ఫలితంగానే తన పిఆర్ టీంతో కథని, పాత్రల్ని, బోల్డ్ సీన్ల తాలూకు అంశాలని లీక్ చేయించిందని మండిపడ్డారు. సందీప్ రెడ్డి వంగ అయితే నటులు ఇలా కథని లీక్ చేస్తారనుకోలేదని డర్టీ పిఆర్ గేమ్స్ అన్నాడు. దీపిక పరువు తీశాడు. మరి తన పిఆర్ అప్పుడు కొంత కథని లీక్ చేసి ఇప్పుడు గ్యాప్ ఇచ్చి మెల్లిగా వెబ్సైట్లకు స్పిరిట్ మిగతా కథని లీక్ చేసినట్టుంది. ఇందులో హీరో పాత్ర పేరు పరశురాముడని వినిపిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి మూవీ ఎస్పీ పరశురాం పాత్ర సందీప్కి చాలా ఇష్టం అవడంతో ఆ పాత్రనే బెటర్గా మార్చి ఇలా స్పిరిట్లో వాడుతున్నాడట. కాకపోతే ఎన్నడూ తను టచ్ చేయని మైథలాజికల్ యాంగిల్ కూడా ఇందులో ఉండే ఛాన్స్ ఉంది. డ్రగ్ మాఫియాకి డివోషన్ జోడించే విచిత్రమైన సాహసం చేస్తున్నాడట సందీప్. అంటే హాలీవుడ్ వెబ్ సిరీస్ లూసిఫర్ ప్రేరణతో స్పిరిట్ వచ్చే ఛాన్స్ ఉంది. అందులో ఓ ఏంజిల్ కోటు బూటు సూట్ వేసుకుని జనాల మధ్యలో మనిషిలా బ్రతికేస్తుంటాడు, జనాలను కాపాడుతుంటాడు. అచ్చంగా అలానే ఎస్పీ పాత్రలో పరశురాముడు ఉంటే అనే పాయింట్తో సినిమా ఉంటుందట. బేసిక్గా ఇలాంటి జోనర్స్ ని సందీప్ టచ్ చేయడు, కానీ టచ్ చేస్తే అదో సెన్సేషనే. ఏదేమైనా కథని, పాత్రల పేర్లని ఎవరు లీక్ చేసినా స్పిరిట్ని అవి వీక్ చేసేలా లేవు, ఇంకా జనాల్లో ఎగ్జైట్మెంట్ని పెంచేస్తున్నాయి. కాబట్టి అక్కడ డర్టీ పిఆర్ గేమ్స్తో రెబల్ స్టార్ ప్రాజెక్ట్ స్పిరిట్కి వచ్చిన డోకా ఏం లేదని తేలిపోతుంది.